రీసెంట్‌గా మనం చూసినట్లయితే 'మెగా ఫ్యామిలీ' గురించి, 'అల్లు ఫ్యామిలీ' గురించి వచ్చినటువంటి థంబ్‌నెయిల్స్ చాలా ట్రోల్స్ అయ్యాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి థంబ్‌నెయిల్స్ వచ్చాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్, ఈ ఫ్యామిలీస్ కూడా ఎవ్వరు స్పందించలేదు. అయినా కూడా సోషల్ మీడియాని విపరీతంగా ప్రభావితం చేసినటువంటి థంబ్‌నెయిల్స్ అవి. దాన్ని ఎందుకు ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి వాళ్ళ యొక్క వ్యూస్‌ని తెలియజేయలేదు. గట్టిగా సినిమా ఇండస్ట్రీ అలా చేస్తే ఇలాంటి థంబ్‌నెయిల్స్‌కి పెట్టాలంటే కూడా భయపడే అవకాశం ఉంటుంది కదా! దట్ ఈస్ యూనిటీ అనేది తెలుస్తుంది కదా! ఇప్పుడు ఏం మాట్లాడినా అది ఒక కంటెంట్ అయిపోతుంది. మళ్ళా బలం ఇచ్చినట్టు దాన్ని అయిపోతుంది. కట్ చేయడానికి ప్రయత్నం. అది మీరు డిసిషన్ తీసుకోవాలండి. మేము విక్టిమ్స్. యాహ్! ఏం కరెక్ట్ సార్. చేయలేము. బట్ థంబ్‌నెయిల్ పెట్టాలంటే భయం కలిగేటట్లుగా ఒక యాక్షన్ అనేది ఇప్పుడు మీరు తీసుకుంటున్న భవిష్యత్తులో మీరు తీసుకునే యాక్షన్ అది ఇంటర్నల్ మ్యాటర్. అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఒక హీరో, ఒక ఫెమిలియర్ పర్సన్, ఒక సెలబ్రిటీ దాని గురించి మాట్లాడితే నెక్స్ట్ పెట్టడానికి భయపడతారు కదా! నేను బన్నీ దగ్గర వెళ్ళి ఈ విషయం అడ్రెస్ చేయడం జరిగింది. ఓకే. వర్క్ చేస్తా అని చెప్పారు. ఈవెన్ మా తరఫున కూడా వచ్చేసి ఒక లెటర్ పెట్టేస్తే వీల్ ఆల్సో గో ఫార్వర్డ్ అని చెప్పాము. సో హీస్ ఇస్ డెఫినెట్లీ వాళ్ళ పిఆర్‌ని పిలిచేసి రెడీ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ వీక్‌లో అది బయటికి రావచ్చు. అది థాంక్ యూ. బికాస్ సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఈ విషయం అయితే ఇట్స్ సెన్సిటివ్ మ్యాటర్. సో ఆఫ్ ఎలా కోర్స్ నేను ఎగ్జాంపుల్‌గా ఇది చెప్పాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి ఉన్నాయండి. ఇండస్ట్రీకి ఫస్ట్ సంబంధించి. మేము కాన్సంట్రేట్ చేసేది లేడీ ఆర్టిస్ట్ మీద అండి. థంబ్‌నెయిల్స్ లేడీ ఆర్టిస్ట్ మీద అటాక్ అయ్యేది మాత్రం ఫస్ట్ స్టాప్ చేస్తున్నాము. ఓకే. కుదిరితే ఛానెల్‌ని టెర్మినేట్ చేస్తాం. ఆ సీరియస్‌నెస్ బట్టి ఉంటుంది. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. I will give an extension to this answer. థాంక్ యూ. ఇదిగో ఇందాక ఇర్రిలవెంట్గా మాట్లాడుతున్న ముఖ్యంగా ఈ పర్టికులర్ టాపిక్ అమ్మా అల్లు అర్జున్ చిరంజీవి గారి మ్యాటర్. ఇదిగో ఓకే. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను. చిరంజీవి గారు ఇప్పుడు నా పుస్తక ఆవిష్కరణకు వస్తే 2 years బ్యాక్ యాహ్! ఫస్ట్ మీరు చెప్పారు ఆ స్పీచ్లో చెప్పా కదా, దానికి పెట్టిన తమ్ములైన చూడమ్మా, అల్లు అర్జున్కి చిరంజీవి అవసరం లేదు. యాహ్! ఇది తమ్ములైన వాళ్ళు Yes, పెట్టింది. yes. అసలు ఏమైనా రెలవెన్స్ ఉంది? ఎప్పుడో 2 years బ్యాక్ జరిగిన మ్యాట్ తీసుకొచ్చేసి ఆ చిరంజీవి గారు మాట్లాడుతుందని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా ద ఇర్రిలవెన్స్ అనేటువంటి దాన్ని కూడా ఇంకొకటి క్యాచ్ సార్, చేసుకున్నారు. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ గారు ఏదో పొలిటికల్ మీట్‌కి వెళ్తే అక్కడ కూడా ఒక థంబ్‌నెయిల్ పెట్టి చాలా అగ్లీగా అంటే ఒక విధమైనటువంటి భావావేశాన్ని కలిగించే బాధాకరమైనటువంటి విషయం అది నిజంగా. ఇప్పుడు మనందరి మీద ఉన్న అపనింద అదేనమ్మా. యూట్యూబర్స్ అందరి మీద వస్తున్న ఒక్క నిమిషం అదే చెప్తాను. అందరి మీద ఉన్న అపనింద అదే. మన మీద కసితో ఉంది పబ్లిక్. వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇటు మీడియా కానీ, ఇటు ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఆయన అన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినటువంటి పరిస్థితిని, ఆ పరిస్థితులు మనం తెచ్చుకుంటున్నాం. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. మీరు కూడా మాలో ఒక కమిటీని ఫామ్ చేసుకున్నారు కదా, ఆ కమిటీలో మా మెంబర్స్ని కూడా తీసుకొని కొంతమందిని ఇన్వాల్వ్ చేసుకొని ఆ కమిటీని ఫామ్ చేసుకుంటే వీ విల్ ఆల్సో ట్రై టు డూ అవర్ మ్యాక్సిమం బెస్ట్ టు సర్వ్ ద కాజ్ అనమాట. ఓకే, ఒకసారి ఇస్మాయిల్ గారు మాట్లాడతారు. అమ్మ క్షమించాలి ముందు, సార్ మీరు మన వైపు నుంచి మాట్లాడాలి మీరు కానీ నో సార్. బట్ మంచిదే మంచిదే Yeah, yeah. ఆ అభిప్రాయం మంచిదే. బట్ కానీ నేను ఒక యూనియన్ బాధ్యుడిగా చెప్తున్నా, కొన్ని వందల మంది బాధితుల తరపున నిలబడి మాట్లాడిన వాడిగా మాట్లాడుతున్నా. మనం అవతల వాళ్ళకి కత్తిచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదు. ఎందుకనంటే చాలా ఇబ్బందులు పడి అనేక రకాల అసౌకర్యాల నడుమ మన జీవితాలు గడుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన వైపు నుంచి కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరం మనం ఐక్యతను చాటాలి. మన వైపు నుంచి స్వీయ నియంత్రణను మనం పాటించాలి. కానీ మన మీద దాడి చేయండి, మన మీద యాక్షన్ తీసుకోండి, మన అవతల వాళ్ళకి, అది సినిమా వాళ్ళు కానివ్వండి, లేదంటే రాజకీయ నాయకులు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మనం బాధితుల పక్షం, మనం కూడా బాధితులమే. అయితే చాలా వరకు సారీ అంటే మిమ్మల్ని తప్పుపట్టడం లేదు, మనం కొంచెం అవగాహనతో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సార్ మనకందరికీ అవేర్నెస్ ఇవ్వాలంటే తల్లి ఏదైనా సెలబ్రిటీ ఒక Yes, మాట చెప్తే అది అందరికి చాలా ఈజీగా అవునమ్మా అవునమ్మా మనం చెప్పుకుంటే కాదు సార్. ఎస్ మీరు మంచి కోరుకుంటున్నారు. బట్ కానీ ఇది మనం ఇంటర్నల్ సంబంధించిన మాట్లాడుకోవాలి. అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు కొంత మనము చూసి మాట్లాడేది మెజారిటీ వైపు నుంచి మనం ఆలోచించాలి. మన మెజారిటీ మిత్రుల వైపు నుంచి మనం ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. రెండోది పెద్దలు డీజీపీ గారు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడండి.